కళ్ళు మూసుకొని ఒకసారి ఒక తీర్మానంలోనికి వద్దాం. మనందరమే ఒక ప్రార్థన చేద్దాం. దేవుడు నీ హృదయంతో మాట్లాడి ఉంటే ఒకసారి నోరెప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించగలుగుతావా? సమరయ స్త్రీకి యాకోబు అంటే ఎవరో తెలుసు. సమరయ స్త్రీకి యేసేపు అంటే ఎవరో తెలుసు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి పితరులు నడిచినటువంటి పునాదులు కలిగిన పట్టణం కొరకై ఎదురు చూస్తూ ఇశ్రాయేలుగా పేరు పెట్టబడిన యాకోబు తెలుసు ఆమెకి. పరిశుద్ధత కొరకై చెరసాలకైనా వెళ్ళిపోవాలనుకున్నాడు కనుక చెరసాలకైనా వెళ్ళిపోవాలనుకున్నాడు తప్ప పాపము చేయని యేసేపు ఐగుప్తు దేశానికి అంతటికి అధికారిగా ఎలా చేశాడో, ప్రపంచమంతటిని దానిమ చేత ఆహారం చేత ఎలాగైతే పోషించగలిగాడో ఆ యేసేపు తెలుసు ఈ సమరయ స్త్రీకి. మెస్సయ్య కొరకు ఎదురు చూడగలిగినటువంటి స్థితి ఆమె కలిగి ఉన్నప్పటికీ వాక్యమే తెలుసున్నా, యేసేపే తెలిసి ఉన్నా, యాకోబే తెలిసి ఉన్నా, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూనే ఉన్నా ఆమె బ్రతుకు మార్చబడలేదు, ఆమె జీవితము మార్చబడలేదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సమరయ స్త్రీ నిమిత్తమై అలసిపోయి ఉన్న ఆయన సమరయ స్త్రీని మార్చడం నిమిత్తమై ఒక్క స్త్రీ నిమిత్తమై అలసిపోయి ఉన్న ఆయన 12 గంటల సమయాల్లో ఆ ఎండవేళ ఆ బావి యొద్ద కూర్చుని ఉన్నాడు. నీ కోసమే యేసు ప్రభు రక్తం గార్చిన వాడే ఉన్నాడు. నేను ప్రేమించేవారు కరువు అయ్యారని అనుకుంటున్నావేమో, ఆదరణ నీకు కరువు అయిపోయిందేమో, ధైర్యపరిచేవారు బలపరిచేవారు నీ జీవితంలో లేరేమో, నీ జీవితము నీకే భయ ఆందోళన కలిగిస్తున్నదేమో, నీ జీవితం మీద నీకే భయం కలుగుతుందేమో. అటువంటి స్థితిలో ఉన్న నీ నిమిత్తమై ప్రభు నీ కొరకై వస్తున్నాడు. అయితే ఆయన నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వగలుగుతావా? నీ జీవితంలో ఆయనకి స్థానం ఇవ్వగలిగితే భయంకరమైనటువంటి పాపంలో ఉన్న సమరయ స్త్రీని ప్రభువు మార్చి ఆ గ్రామానికే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చిన ప్రభు నీ పక్షంగా కూడా నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నీ జీవితం కూడా మార్చేవాడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయనకి ఆహారం ఏంటో తెలుసా? నశించిపోతున్న నీ జీవితాన్ని, పతనమైపోతున్న నీ బ్రతుకుని, తీర్మానాల్లో చచ్చిపోయిన నీ బ్రతుకుని, నీవు మృతుడుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ప్రభు ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. నీవు ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా, అవిధేయత నీలో ఉన్నా, నిర్లక్ష్యమే నీలో ఉన్నా, అశ్రద్ధ నీలో ఉన్నా, వాక్యమే విని వదిలేసే స్థితిలో నీవు ఉన్నా, వాక్యానుసారంగా బ్రతకలేని స్థితిలో నీవు ఉన్నా, తీర్మానాలు నీవు మర్చిపోయినా, సమర్పణ నీవు మర్చిపోయినా, యేసయ్య కొరకు బ్రతకాలంటే ఆశ్చర్యం లేకపోయినా, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసయ్య వైపు నీ చూపు ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వగలిగితే, ఎంత ఘోర స్థితిలో నీవు ఉన్నా, మోడు పారిపోయిన జీవితాన్ని ఇంక ఇది చిగురింప చేయబడుతుంది అనడానికి ఆశలే లేకపోయినా నీ జీవితాన్ని ఆయనకి కానీ నువ్వు ఇవ్వగలిగితే, ఆయన రక్తముతో నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన సొత్తుగా మార్చుకున్న దేవుడై ఉన్నాడు. అయితే నువ్వు నీ నోరు విప్పి ప్రార్థన చేయగలవా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? ఒకసారి నీ హృదయంలో ప్రభువు స్థానమే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ జీవితంలో ఒకసారి ప్రభు చేతులకు అప్పగించు. నీ హృదయాన్ని ప్రభు వైపు త్రిప్పు. మోడు బారిపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురింపు చేయగలడు. పాడైపోయిన నీ బ్రతుకుని ఆయన ఉన్నతంగా ఒక ఆశీర్వాదపు పదములో ఆశీర్వాదానికి కర్తగా నిన్ను మార్చగలడు. ఒకసారి నీ కళ్ళు మూసుకుందావా?
అటు ఇటు చూడొద్దు దయచేసి. ఒకసారి నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. నువ్వు మనుషు వైపు నువ్వు చూడొద్దు, అశ్రద్ధను కలిగి ఉండొద్దు, అవిధేయతను కనపరచొద్దు. ఒకసారి నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. ఇది తీర్మానం చేసుకునే సమయం, ప్రార్థన చేసుకునే సమయం, నీ జీవితాన్ని పరిశీలించేసుకునే సమయం. నీకు దేవుడు ఎట్టి భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడో, ఎట్టి స్థితిని ఇవ్వబోతున్నాడో చూసేటువంటి సమయం, ప్రార్థించే సమయం, ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించే సమయం. నువ్వు అశ్రద్ధ చేయదు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ కడుగబడినందున, యేసయ్యా నీ కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా, యేసయ్యా నీ ఆమేన్ కడుగబడి, యేసయ్యా నీ నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందే, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందిన. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతే, నీ శ్రమలలో గ్లోరీ ఆమేన్ దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతే,
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఆహా నా ధన్యత. గ్లోరీ, ఆమేన్, స్తోత్రం. ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, నీ పరిచర్యను ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే, నీ పరిచర్యను ముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, 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 నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే అడుగబడినందున, యేసయ్యాని రక్తముచే అడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో యేసయ్యా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము, యేసయ్యా నీ రక్తము చే అడుగబడినందున, యేసయ్యా నీ రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పరిశుద్ధ స్థలములో చేర్చు యేసయ్యా
రక్తము, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ, హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీ ప్రేమ లేకపోయి ఉంటే, మా ఎడల మీ కృప చూపకపోయి ఉంటే, మీ ప్రేమ మమ్మల్ని దర్శించకపోయి ఉంటే, మమ్మల్ని ఆకర్షించకపోయి ఉంటే, మేము ఏ స్థితి కలిగి ఉంటాము? ఆయన మాకు ఎట్టి భాగ్యాన్ని మీరు ప్రసాదించారు. మీ సొత్తైన జనాంగంగా మార్చుకోవడం నిమిత్తమై, నిబంధన జన్మగా మార్చుకోవడం నిమిత్తమై, మా కోసమై పరమును విడి భూమికి దిగి వచ్చి ఆఖరి రక్తబొట్టు వరకు మీ రక్తం కాచి, అయ్యా మీ క్రయధనముగా వెల ఇచ్చి మమ్మల్ని కొన్న మా తండ్రి, మా కన్న తండ్రి, మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము రాజా, స్తోత్రం, స్తోత్రము నాయన. మీ సొత్తైన జనాంగము మార్చుకున్న కొరకై మీకు స్తోత్రము నాయన. యేసయ్యా, మేము ఎందుకని మీ సొత్తుగా మేము మార్చబడ్డాం? యేసయ్యా, మీ రక్తం చేత కడగబడినందువల్లనే కదా నాయన. అయితే అపవాదికు సాతానుడు కుయుక్తి పన్నాగము పన్ని మాలో తెరవబడిన మా మనోనేతలు గురుడితనం కలుగు చేస్తున్నాడు తండ్రి. కృపతో ఒక్కసారి మరొక్కసారి నా వైపు, సంఘపీఠల వైపు, సంఘం వైపు, సహవాసం ద్వారా ఇచ్చిన సంఘాల వైపు, సంఘపీఠల వైపు ఒకసారి మీ కన్నులు చాచమని, మీ చెయ్యి హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాము నాయన. మోయబడి మా మనోన్నతం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, మీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా, మీ కొరకు జీవించినట్లుగా, మర్చిపోయిన మా తీర్మానాలు, సమర్పణ జీవితాన్ని మరలా మాలో నూతనముగా పుట్టించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమరయ స్త్రీని మిలాలగైతే మార్చారు, ఏ పట్టణములు, ఏ ప్రాంతపు జనుల మధ్య అవమానకరంగా వారు ఉన్నదో అట్టి జనుల మధ్య మీరు నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు దేవా. నిందకు ప్రతిగా ఘనతనిచ్చే దైవమా, మీ నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రెట్టింపు ఘనతతో మమ్మల్ని నింపమని, నూతన సంవత్సరంలో ప్రభువా మీ పరిచయం తుదముద్రించడే మా జీవిత ధన్యతకు మేము భావించినట్లుగా కృపనుగ్రహించమని, మూయబడిన ప్రత్యేక మనోనేత్రాలు మీ నామములో తెరవబడుగాక తండ్రి. మీ కొరకై మా జీవితాలనైనా హెచ్చించి మీ కొరకు బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దర్శించి విమోచించి, ఏ ఒక్కరిని విడిచిపెట్టక వాక్యమైన ప్రతి బిడ్డని మీరు దర్శించి విమోచించి వారితో మీరు మాట్లాడి మీ కొరకు బ్రతుకున్నట్లుగా, మీ కొరకు జీవించినట్లుగా దేవా, దిద్దుబాటు కలిగిన వారమై సిద్ధపాటు కలిగి మీరు రాకడకు సిద్ధపడే వారముగా మమ్మల్ని మార్చమని, నన్ను మమ్మల్ని మీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తుంటట్టుగా
ఏ అపవాది ఏ యొక్క ఆత్మను ముట్టకున్నట్లుగా ప్రతి బిడుచుని మీ అగ్ని కంచి వేసి పరిశుద్ధాత్మ వరముల చేత మీరు అలంకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరు అక్కడ సిద్ధపరచమని తీర్మానం చేస్తాం. ప్రతి బిడ్డ యొక్క తీర్మానం స్థిరపరిచి బలపరిచి మీ కొరకు బ్రతికినట్టు మనం మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన జరుగుతున్న మా తండ్రి. ఆమేన్. ఒక నిమిషం కూర్చుందాం.